ఒకప్పుడు తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో సదయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య సూరక్క, ఇద్దరు కుమారులు ప్రవీణ్ మరియు రాకేష్. వాళ్ల జీవితం చాలా సాధారణం, కానీ శ్రమ, భక్తి, నిజాయితీతో నిండిపోయినది. సదయ్య రోజూ పొలాల్లో కష్టపడేవాడు. సూరక్క ఇంటి పనులు చూసుకునేది, పిల్లలకు విద్యాబోధ చేసేది. ప్రవీణ్ చదువులో మంచి, రాకేష్ ఆటల్లో చురుకైనవాడు. కుటుంబం చిన్నదైనా ఆప్యాయత ఎక్కువ. కాని ఒకరోజు వారి జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఒకసారి వర్షాకాలంలో సదయ్య పొలంలో పనిచేస్తూ జారిపడ్డాడు. చెయ్యికి గాయమై పని చేయలేకపోయాడు. అంతేకాక వరుసగా పంటలు విఫలమయ్యాయి. ఇంటి పరిస్థితి కష్టంగా మారింది. రాకేష్ చదువు మధ్యలో వదిలి చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. ప్రవీణ్ తండ్రి కోసం మందులు కొనాలంటే డబ్బు లేకపోయేది. సూరక్క ప్రతిరోజు కంటతడి పెట్టేది. శివయ్య, మా కుటుంబం మీద కరుణ చూపు అని. అయినా వారంతా భగవంతుని నమ్మకం కోల్పోలేదు. గ్రామం బయట చిన్న పర్వతంపై ఒక శివాలయం ఉండేది. ప్రతి నెల మాస శివరాత్రి రోజు గ్రామస్తులు అక్కడ పూజ చేసేవారు. ఆ శివరాత్రి రోజు సూరక్క తన కుటుంబంతో అక్కడికి వెళ్ళింది. ఆమె భక్తితో శివలింగం ముందు దీపం వెలిగించింది. ఆ సమయంలో ఆమె కన్నీళ్లు గుండెలో నుండి ఊరుకున్న ప్రార్థనలుగా మారాయి. శివయ్య, నా భర్త ఆరోగ్యం బాగుచెయ్యి, మా పిల్లలు సుఖంగా ఉండేలా ఆశీర్వదించు. పూజారిగారు ఆ ప్రార్థన విని మృదువుగా చెప్పారు. అమ్మా, నీ భక్తి నిజమైనది. నువ్వు ఈ రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తే శివుడు తప్పక నీ ఇంటికి దీవెనలు పంపుతాడు. సూరక్క అంగీకరించింది. సదయ్య కూడా తన నొప్పిని మర్చిపోయి పూజలో పాల్గొన్నాడు. ప్రవీణ్, రాకేష్ ఇద్దరూ దీపాలు పట్టి తల్లిదండ్రులతో కలిసి శివుని పేర్లు జపించారు. ఓం నమః శివాయ. రాత్రి గడుస్తుండగా ఆ ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో మేఘాలు తొలగిపోయి చంద్రుడు ప్రకాశించాడు. శివలింగం మీద కాంతి పడి మెరిసింది. సూరక్కకి ఒక దివ్య సువాసన వచ్చింది. ఆ కాంతిలో ఒక దివ్య రూపం ప్రత్యక్షమైంది. శివుడు, పార్వతీదేవి తోడు. శివుడు మృదువుగా అన్నాడు, సూరక్క, నీ భక్తి నాకు తాకింది. సదయ్య ఆరోగ్యం బాగవుతుంది. నీ పిల్లలు ఎదగడం చూసి నీ కళ్లలో ఆనందం నిండుతుంది. అంత చెప్పగానే ఆ రూపం కనుమరింది. ఆ క్షణంలో సదయ్య చెయ్యి నొప్పి మాయమైంది. ఉదయాన్నే సదయ్య ఆరోగ్యంగా లేచాడు. ఆయన చేతులు బాగున్నాయి, శక్తి తిరిగి వచ్చింది. ప్రవీణ్, రాకేష్ ఇద్దరూ ఆనందంతో నర్తించారు. సూరక్క చేతులెత్తి శివుడికి నమస్కరించింది. ఆ రోజు నుంచి వాళ్లు ప్రతి నెల మాస శివరాత్రి వ్రతం చేసేవారు. సదయ్య పొలంలో తిరిగి పంటలు బాగా పండాయి. ప్రవీణ్ మంచి ఉద్యోగం పొందాడు. రాకేష్ చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఇంట్లో మళ్లీ నవ్వులు, ఆనందం, భక్తి నిండిపోయాయి. జీవితంలో బాధలు వచ్చినా విశ్వాసం కోల్పోవద్దు. శివుడు మన మనసు నుండి వచ్చే భక్తిని ఆలకిస్తాడు. సత్యం, భక్తి, సహనం ఉన్న చోట దేవుడు ఉంటాడు. శివుడు దయామయుడు, ఆయన పేరే శాంతి. ఓం నమః శివాయ.